నమస్తే, వెల్కమ్ టు వాటీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో గ్రామ దేవతగా వేంచేసి ఉన్న శ్రీ వీర్ల అంకమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3,000 మంది భక్తులు పాల్గొని శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు యలమల నరేష్ మాట్లాడుతూ, శ్రావణ మాసం 4 రోజులు అంకమ్మ తల్లి ఆలయంలో 1,00,000 గాజుల పూజ, చండీయాగం మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో అంకమ్మ తల్లి ఆలయంలో ఈ శ్రావణ మాసం 4 రోజుల పాటు 1,00,000 గాజుల పూజ, చండీయాగము వైభవంగా జరుగుతాయి. ఈరోజు ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం సుమారు 3,000 మంది ముత్తైదులంతా కూర్చొని వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. దానికి భక్తుల సహకారం కలిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్క ముత్తైదుకి వెండి రూపును కొంతమంది భక్తులు సమర్పించుకున్నారు. అలాగే టమటం శ్రీనివాసరావు గారు, మైల మల్లారెడ్డి గారు, తొంటే నరసింహారావు గారు అందరి మీద వచ్చిన భక్తులందరికీ వెండి రూపులు సమర్పించుకొని భక్తులంతా ఈరోజు తరించిపోయారు. అట్లాగే అందరూ అంకమ్మ తల్లిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి ఆ తల్లి ఈరోజు 3 క్వింటాల రైస్ అన్నదానం జరిగింది. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలు, 9 రకాల నైవేద్యాలు ఆ వెండి రూపాయలతో. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా వచ్చినటువంటి కనపర్తి శ్రీనివాసరావు జనసేన, టీడీపీ పార్టీలను దూరం చేస్తున్నారని మోపిదేవి మండల జెడ్పీటీసీ సభ్యులు మేడ మల్లికార్జునరావు ఆరోపించారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావుపై కొందరు చేసిన వ్యాఖ్యలను మండల తెలుగుదేశం పార్టీ ఖండించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు నడుకుదిటి జనార్దన్ రావు, రావి నాగేశ్వరరావు, రావి రత్నగిరి, చందన్ రంగారావు మాట్లాడుతూ, మండలంలోని PACSలు, సాగునీటి సంఘాల ప్రతినిధుల ఎంపిక విషయంలో మండల తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జాబితానే పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర పార్టీకి పంపి ఆమోదం తీసుకున్నారని, ఆయన వ్యక్తిగతంగా ఎవరికి అనుకూలంగా పనిచేయలేదని అన్నారు. కొక్కిలిగడ్డ సొసైటీ విషయంలో మోపిదేవి జెడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని, అయితే సొసైటీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో మండల పార్టీ సూచించిన పేరుని ఆయన వివిధ వర్గాల ద్వారా పరిశీలన జరిపి ఆమోదించారని, అయితే కొందరు జెడ్పీటీసీ మేడబలిమి మల్లికార్జునరావును తమ స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టి లేనిపోని అలజడి సృష్టించారని తెలిపారు. ఎప్పుడు కూడా దీన్ని దయచేసి నిశ్చితంగా గమనించండి. వాళ్ళు ఏదో చిన్న సబ్జెక్ట్ కోసం నేను జెడ్పీటీసీ రిజైన్ చేస్తాను, చేసేసేసి నేను పార్టీ రిజైన్ చేస్తానంటే అది ఓ టెండూల్కర్ ఒక 10,000 రన్లు కొట్టేసి బ్యాట్ ఓ మ్యాచ్లో బ్యాట్ పారేసి కూర్చున్నట్టు ఉంటుంది. దానివల్ల మల్లి గారి పేరు ఆ తెలుగుదేశం పార్టీ చరిత్రలో రెడ్ మార్క్లో పడిపోద్ది. కానీ ఓహో మల్లి గారు తెలుగుదేశం సేవ చేశాను మార్క్ ఎక్కడ కనపడదు. ఈ రకంగా మండలంలో రాజకీయమే మారిపోతుంది. అదొకటి గమనించండి పెద్దలందరూ కూడా. మండలంలో రాజకీయమే మారిపోతుంది. నీకంటే నేను ఆవేశంగా మాట్లాడినాను. ఎవరైనా మాట్లాడతారు. రాజకీయంలో ఎవరో శాశ్వతం కాదు. అర్థమైందా? చక్రపాణి పోశాడు. ఆ తర్వాత మల్లి గారు మాత్రం, నాగరావు మాత్రం, తర్వాత ఇంకోటి ఎవరో మొత్తం దిగొట్టాడు. పార్టీ డ్యామేజ్ అవుతుంది అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఆయన బాధలో ఉండి ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ఈ పక్కన ఉండాలి కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కనపర్తి శ్రీనివాసరావు గారు రాకముందు అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చుక్కాన్ని లేని నావలే ఉంది. ఆయన వచ్చిన తర్వాత కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఈరోజు కనపర్తి శ్రీనివాసరావు గారి సెల్ నెంబర్ ఉంది. అంతకుముందు పరిశీలకులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. నాకు కూడా నేను ఒక నాయకత్వం అది కన్నా నాకు కూడా పరిశీలకుల నెంబర్ ఉండేది కాదు. కానీ ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కనపర్తి శ్రీనివాసరావు ఫోన్ నెంబర్ ఉందంటే ఆయన ఏ విధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు, ఏ విధంగా పార్టీని దిద్దుబాటు చేసుకుంటున్నాడు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు కనపర్తి శ్రీనివాసరావు మీద ద్వేషం పెంచుకొని దాన్ని ఏదో మా మోపిదే మండలం మీద రుద్ది, మా మోపిదే మండలంలో మా జెడ్పీటీసీ గారు మేమందరం కలిసి పని చేసుకునే దాంట్లో చిన్న చిన్న వివాదాలు ఉంటే దాన్ని ఏదో చెలవబాలుగా చేసి చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇదేది ఈ మోపిదే మండలంలో మాత్రం సాగు. ఎందుకంటే మా జెడ్పీటీసీ గారు ఏ పేర్లు అయితే ఇస్తాడో ఆ పేర్లే వచ్చినాయి. కొక్కిలిగడ్డ విషయంలో కూడా
చిన్న తప్పు జరిగింది. అతనేదో కొంచెం ఒక అడుగు వెనక్కేసి వేరే పేరు మార్చుకోవడం వలన కనపర్తి శ్రీనివాసరావు గారు అభిప్రాయ సేకరణ చేసి కోనేరు నాగేశ్వరరావు పేరు ఏమో చేశాడు తప్పితే అతనికి ఇక్కడ కోనేరు నాగేశ్వరరావు బంధుత్వమో లేకపోతే మల్లికార్జునరావు దూరమో కాదు. ఇక్కడ ఆయన ఇక్కడ ఎవడా పొలాలు లేవు, అతనికి వ్యవసాయం లేదు, అతని బంధుత్వం లేదు, శత్రుత్వం లేదు. అతను పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అతను నందిగా పరిశీలకుడిగా చేశాడు, గన్నవరం చేశాడు. ఎక్కడా కూడా ఎలిగేషన్ రాలా, ఇక్కడ కూడా రావు కూడా. ఇక్కడ కొంతమందికి వాళ్ళ స్వార్థంతో పార్టీని మొక్కలు చేయడానికి వస్తున్నారు తప్పితే వాళ్ళకైతే ఈ మోపిదే మండలంలో మాత్రం మేమెవరో అవకాశం ఏమో అని చెప్పి ఎంతమంది సమక్షంలో చెబుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకత్వం, పటిష్ట నాయకత్వం 83 నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి లేదు. ఎందుకంటే అదంతా పార్టీ కార్యకర్తలు గొప్ప. కార్యకర్తలందరూ ఎలక్షన్ వచ్చే టైంకి కేసులు పెట్టించుకొని ఎన్ని తన్నులన్నా తిన్న, ఎన్ని మాటలన్నా పడినాయి, ఆఖరికి అంతిమంగా సైకిల్ గుర్తు మీదే ఉంటారు తప్పితే మాకు వ్యక్తిగత ద్వేషాలతో పట్టుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈరోజు జడ్పీటీసీ గారు ఏదన్నా 2 మాటలు మా నాయకత్వాన్ని అనొచ్చు, ఇక్కడ ఉన్న కార్యకర్తల్లో నాయకుల్లో అనొచ్చు. కానీ రేపు అందరం కలిసే పని చేస్తాం తప్పితే విడివిడిగా చేసే పని లేదు. కాబట్టి కనపర్తి శ్రీనివాసరావు గారి మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిన్న కూడా నేను జడ్పీటీసీ గారితో నేను ఉదయం మాట్లాడతా, కనపర్తి శ్రీనివాసరావు గారిని నేను నీ దగ్గరికి తీసుకొస్తాను, ఒకసారి కూర్చొని మాట్లాడదామని కూడా చెప్పాను. ఆయన ఆవేశంలో ఉన్నాడు. ఇప్పుడు కాదు లేరా తర్వాత చూద్దాము, ఆయన నాకు చాలా ద్రోహం చేశాడు అన్నాడు. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుని కూర్చుంటే సమస్యలు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ మా పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తే ఈ జనార్దన్ గారు, ఈ నాగేశ్వరరావు మేము ఇక్కడ కూర్చుని ఒక్కొక్కడికి 4 సార్లు ఫోన్ చేసి కార్యక్రమాలు చేసే రోజులు ఉన్నాయి. ఆ కార్యక్రమం రానట్టు వ్యక్తులు కూడా ఈరోజు విమర్శిస్తున్నారు అక్కడ ఇళ్ళ కాడ కూర్చుని. వాళ్ళు ఎక్కడ తెలుగుదేశం అంటే జడ్పీటీసీ సభ్యులందరినీ కూడా జడ్పీటీసీ గారి సమక్షంలో పెట్టడం జరిగింది. ఎవరో ఎక్కడ 13 పంచాయతీల్లో ఎవరో ఏ విధమైన విమర్శ జరగలేదు. అట్లాగే తర్వాత ఈ పిఎస్ఎస్లో కూడా అదే పంపిణీ ప్రకారం 5 అనుకున్న దీంట్లో కూడా 5 వాటిల్లో కూడా మేళమర్తిలంక కానీ, మరి పెదప్రోలు కానీ, మోపిదేవి కానీ, మోపిదేవి లంక కానీ, కొక్కిలిగడ్డ కానీ అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది, చెప్పినవి వేయటం జరిగింది. దానికి మేమందరం అంగీకరించిన వాళ్ళం. ఇక్కడ ఎక్కడా వ్యతిరేకత అనేది మాత్రం ఎక్కడా లేదు. పొరపాటున ఏంటంటే ఎందుకు వచ్చిందనేది తెలుసుకోవాల్సిన విషయం. అది మా ఉద్దేశం ఏంటంటే బొబ్బర్లంకది కూడా అదే కొక్కిలిగడ్డ నాగేశ్వరరావు గారిని చెప్పడం జరిగింది. ఆ నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి ఇక్కడికి మన సర్పంచ్ గారు భర్త జగదీష్ గారు వీళ్ళందరూ కూడా 7-8 మంది ఇక్కడికే ఆఫీస్ కాడకి రావటం. దాని మీద ఎట్లాగానంటే నాగేశ్వరరావుని మేమందరం బలపరిచారు గారు బలపరిచారు కాబట్టి మేము కూడా బలపడుతున్నాం, మాకు ఎటువంటి ఆటంకం లేదని మేము చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం తర్వాత ఏంటంటే ఊరినే ఏదో డాంగి అనే అతను ఏరియా అతను వచ్చి నేను కూడా పోటీ చేస్తాననే దాంట్లో కొంచెం సమస్యాత్మకంగా మారింది. దాని జడ్పీటీసీ గారు నాకేం సంబంధం లేదా, అతను ఎవరో అతను మా బామ్మరిది అయినంత మాత్రం నేను పెట్టలేదని అన్నాడు. సరే ఇట్లా కాదని చెప్పేసి ఆయనతో నచ్చజెప్పి ఆయనతో మాట్లాడి మరి ఆయన వెళ్ళిపోయాడు. ఇదే ప్రకారం మరి 3వ మనిషి ఎవరన్నా ఇంకొక ఆయన పెట్టాలనే ఉద్దేశంతో ఆయన పేరు ఇచ్చుంటాడు. మేము మాత్రం ఆ తొలిగా ఏం చెప్పామో నాగేశ్వరరావు నేను కూడా అదే నాగేశ్వరరావు గారి పేరే చెప్పాము. ఇందులో కనపర్తి గారి విషయం ఏమీ లేదండి. నాకు తెలిసి కనపర్తి గారు మేము చెప్పింది పెట్టమే కానీ ఈ మండలంలో కనపర్తి గారికి ఏమి విషయం తెలుస్తుంది. కనపర్తి గారికి వెళ్ళా నాకు తెలిసి జడ్పీటీసీ గారు చేయగలిగినన్ని పనులు చేసి లేకపోయినా అట్లాగే సీనియర్ నాయకులు నాగేశ్వరరావు ఆయన పనుల్లో ఆయన నుండి కొన్ని చేయగలిగి కొన్ని చేయలేకపోయినా మన ప్రాంతంలో మన మండలంలో నేను కూడా కాకోకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కనపర్తి శ్రీనివాసరావు గారికి ఏ సమస్య వచ్చినా ఎస్ఐ కానీ పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ ఏదొచ్చినా డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేయటం, వివరాలు తెలుసుకుంటాం. కొన్ని కేసులు అయితే కొన్ని మంచివి ఉంటాయి, సన్నాసి ఉంటాయి, ప్యాకాడేవి ఉంటాయి, అట్లాగే భూమి తగాదాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఆయన అడగటం ఆయన చేయటం మనకేమైందంటే ఉత్తమంగా ఉన్నాడు కనపర్తి శ్రీనివాసరావు గారు. ఉపయోగంలో ఉన్నాడే కానీ అపకారంగా లేడు మాకు తెలిసి. ఆయనకి ఈ దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. మేమంటే ఆయన పేరు రాసుకుని కమిటీ ఇచ్చాడే తప్ప అక్కడ ఏం జరిగిందో ఆఫీసులో ఏం జరిగిందో అనేది మాకు తెలియదు. ఇక్కడ మాత్రం మేము ముగ్గురు అనుకునే ఇచ్చాం. ఆయన చెప్పాడు, ఆయన చెప్పిందని మేము బలపరిచాం. లేకపోతే బొబ్బర్లకు మాకేం తెలుసు అండి. అదే మాటలో ఉన్నాం, అదే రకంగా జరిగింది. కానీ నేను ఆయన నాకు ఫోన్ చేస్తే కూడా నేను చెప్పాను ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఏముందండి జడ్పీటీసీ గారు. మంచిర్యాల జిల్లా మందమర్రి కమ్యూనిటీ హాల్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల పోస్టర్లను మందమర్రి జనరల్ మేనేజర్ దేవేందర్ ఆవిష్కరించారు. నేడు ఆత్మరక్షణ ఎంతో ముఖ్యమని, విద్యార్థులందరూ కూడా మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకోవాలని, దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య, మంచిర్యాల జిల్లా కుంఫు అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఓకే, కొంచెం కిందకి అన్నది. జోగులాంబ గద్వాల జిల్లా కరూరు మండలం కొత్తపాలెం గ్రామ పొలాల్లో 2 రోజుల నుండి చిరుతపులి సంచారం చేస్తూ లేగదూడ పిల్లలను కుక్కలను తింటున్నట్లు అధికారులు వాటి ఆనవాలను బట్టి గుర్తించారు. ఏదో అడవి జంతువు దాడి చేసిందని అనుకుని యథావిధిగా రైతులు పొలం పనులు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఒక లేగదూడపై దాడి జరగడంపై రైతులు ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో పశుసంవర్ధక శాఖ అధికారి ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చిరుతపులి ఆనవాళ్లు గుర్తించి నిర్ధారించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రైతులు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ఇలాగే చిరుత రావడం జరిగిందని, ఇంత నష్టం జరగలేదని, ఇప్పుడు చాలా దాడి చేయడంపై భయోందోళనకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు రక్షణ కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు. జంతువు ఇంతకుముందు 10-15 ఏళ్ల కింద గతంలో వచ్చిండే ఒక మంచి మీద అటాక్ చేసా. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సహకరించి బాగా చేసిరి. మళ్ళీ ఒక నెక్స్ట్ అదొక 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిండే. మళ్ళీ కూడా అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము ఆఫీస్ చేస్తే మాపునార్ నుండి వచ్చి అప్పుడు కూడా తిప్పలు పడిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా 2 దూలం రోజు 3 దూలం తిని, ఇంతకుముందు 1 దూలం తినింది, ఇప్పుడు 2 దూలం తినింది. వాళ్ళు కూడా వచ్చినా కానీ చూస్తారు, చిడతపుల్లి అంటారు. కానీ పెద్దగా వాళ్ళు సారు వస్తారంటారు, ఎప్పుడు వస్తారో మా సారు మాకు మీరందరు కలిసి మాకు సహకరించాలా. మా అడుగు పొరత తిరుగుతుంటాము, పిల్లలు పెద్దవాళ్ళము. మా గుట్రల్లో ఉంది మా ఊరు. తప్పితే రాత్రిపూట కూడా చెంబడకపోయినకి కూడా కష్టము. మా ఊర్లో మరుగుదొడ్లు లేవు, ఏం లేవు. మాకు చాలా ఇబ్బంది పడతారు రైతులు, ఆడపిల్లలు ఎవరు వెళ్ళని పరిస్థితి అయింది. చేనులకు కూడా రాలేము. మాకు ఇంటి ముందర కట్టేసుకునే స్థలాలు లేవు. మంతులు ఉన్న కాడికే గుడిసే కాడికే ఉంది. ఎక్కడ పోవాలి మా పరిస్థితి ఇది. మీరు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మాకు గద్వాల జోగులాంబ జిల్లా దరూర్ మండలం కొత్తపాలెం గ్రామం. మాకు ఇక్కడ చిరుత ఆనవాళ్ళలాగా కనిపిస్తున్నవి. ఇతను మా అన్న వెంకటపతి. నిన్న ఒక దూడని అటాక్ చేసింది, ఈరోజు ఒక దూడని అటాక్ చేసింది. ఇంతకుముందు కూడా గతంలో ఒక 2 నెలల కింద మా సొంత దూడని కూడా తినింది. ఓ 10 ఇయర్స్ కింద, 10 సంవత్సరాల కింద కూడా ఒక ఆవు దూడని నాదే తినిపోయింది. వాళ్ళ అధికారులు వస్తున్నారు కానీ మళ్ళీ ఏమైనా కనిపించినప్పుడు పడదామని చెప్పిపోతున్నారు. వాళ్ళు వస్తారు కానీ దాన్ని పట్టుకొని పోవడానికి అయితే ఎటువంటి ప్రయత్నం జరగలేదు. ఈరోజు ఉదయం కూడా అతని అధికారికి కాల్ చేస్తే మీరు అక్కడ ఎవరు కట్టేసుకోమన్నారు, ఇంటికి తొలకపోయింటే ఏమైంది అని అన్నాడు సారు. అయితే మేము ఇంటికి తీసుకెళ్ళి కట్టేసుకోగలుగుతాం కానీ ఇటకెళ్ళి పొలాలు ఉంటాయి, మనుషులు ఉంటారు. అది పశువులు ఏం దొరకనప్పుడు మనుషుల మీద కూడా అటాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ విలేజ్ కూడా దగ్గరనే 1/2 కిలోమీటర్లో ఉంటుంది. ఎవరు కూడా జనాలు భయపడుతూ భయాందోళన చెందుతున్నారు. దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం అధికారులని. కూర్చడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి అదే ప్లేస్లో మళ్ళీ అవుతుడా మళ్ళీ ఒక చనిపోవడం జరిగింది. మళ్ళీ అక్కడ వెళ్తే అదే ఏంటంటే నిన్న ఆయన ఇన్సిడెంట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్లేస్లో మేము ఆల్రెడీ వాళ్ళకు చెప్పినాము నిన్ననే అక్కడ పెట్టకండి. ఎందుకంటే ఏ జంతువు అయినా ఎక్కడైనా అది సంచరించే జంతువు మనకు అక్కడ ఆహారం దొరికినప్పుడు ఖచ్చితంగా అక్కడ వస్తుంది. కాబట్టి అక్కడ వెళ్ళకండి అని అక్కడ పెట్టకండి, మీరు ఇంటికాడ పెట్టుకోండి అంటే వాళ్ళు వినలేదు. మళ్ళీ వచ్చి ఈరోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్. కాబట్టి మేము ఈరోజు కూడా వెళ్ళి వాళ్ళు పోస్ట్మాస్టర్ని చెప్పి జరిగింది. అతని పేరు వెంకటయ్య, కొత్తపాలెం విలేజ్ అనేది. మేము ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం అయితే మేము ఇమ్మీడియట్ రాసి వాళ్ళకు ఇప్పిస్తాము. కానీ ఆ విలేజర్స్ చెప్పడం ఏమంటే ఒక జంతువు ఒక జగల అలవాటు పెట్టినప్పుడు మళ్ళా వస్తుంటుంది. కాబట్టి పశువులు కానీ వాళ్ళ ఏదైనా వాళ్ళ యానిమల్స్ ఉంటే అది ఇంటికాడ కట్టుకుంటే అది మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా దానికి మనం సీసీ కెమెరాలు పెట్టి దానికి పర్సూట్ చేసి ఒకవేళ ఇట్లనే దాడి మళ్ళీ జరిగితే ఖచ్చితంగా మేము దానికి బోన్ పెట్టి పై అధికారితో పర్మిషన్ తీసుకొని దానికి మనం పట్టించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి అది సంచరించే జంతువు ఈరోజు ఇక్కడ ఉంటుంది, రేపు ఎక్కడనే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఆ విలేజర్స్ చెప్పడం ఏమంటే అక్కడ మీరు పశువులు పెట్టకండి, కొన్ని దినాలు మీ ఇంటికాడ కట్టుకుంటే మీ పశువులు భద్రమవుతాయి. అదే మీకు చెప్పడం జరుగుతుంది. అది DFO సార్ ద్వారా ఇప్పిస్తానని మాట ఇస్తున్నాను. ఇంకోటి నేను అక్కడ ఉన్న ప్రజలకు చెప్పడం ఏమంటే అక్కడ ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే రెండవ విషయం అంటే దానికి కూడా ఎవరు హాని కలిగించవద్దు. ఎందుకంటే యానిమల్స్
ఆ చింతపులి ఉండొచ్చు, ఏది అయినా ఉండొచ్చు, కానీ ఏ జంతువు అయినా మీరు హాని కలిగకూడదు. దాని కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కార్యాలయంలో రక్షాబంధన్ను ఉద్దేశించి బ్రహ్మకుమారి ఈశ్వరీయ సంస్థ అడిషనల్ జోన్ ఇన్ఛార్జ్ గీతా బెహన్జీ మాట్లాడుతూ మానవ సంబంధాలు గొప్పతనాన్ని గుర్తు చేసేది రాఖీ పౌర్ణమి పర్వదినం. ముఖ్యంగా సోదరుల మధ్య అనుబంధానికి సంకేతంగా ఈ పండుగ నిలుస్తుందని అన్నారు. సర్వకాలం సర్వావస్థల్లోనూ మేము మీకు అండగా ఉంటాము. సోదరులు అక్కా చెల్లెళ్లకు హామీ ఇస్తూ దానికి గుర్తుగా నగదు రూపంలో బహుమతులు ఇస్తుండడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అదే బాగా అంటే ఇంతగా భోగభాగ్యాలు ఆహారం అవే ఏవి పనికిరావు. కేవలం మన యోగశక్తి అంతేనా? అది తెలిసి దాన్ని ఏం వరకు చెప్పాలి. అదే మన గౌరవం ఉండేదా కాదు కదా, అవునా కదా? అదే బాగా చెప్పి అంతిమ సమయంలో మీరు కేవలం యోగశక్తి మాత్రమే ఏమీ కాదు. కాబట్టి యోగశక్తి ఉన్నట్లయితే మీరు ఎన్నైనా పరిస్థితులు మీరు ఎదుర్కోగలుగుతారు, సాధన చేయగలుగుతారు. మీరు విజయ్ ఎందుకంటే ముందు చూస్తుంటే అనేక రకాల సమస్యలు రాని వస్తున్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు, వింటున్నారు. ఎవరిపై ప్రకాశం జిల్లా ఖమ్మంలోని చెరువు కట్టపై ముస్లింలు శుక్రవారం ఘనంగా గరికతొక్కుడు పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు కట్టపై ఉన్న హజరత్ దీని షావాలి దర్గాపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొత్తగా పెళ్లైన దంపతులు తేజీ నెలలో చెరువు కట్టపై ఉన్న గరికను తొక్కితే మంచిదని ఇక్కడి ప్రాంత ప్రజల నమ్మకం. ఖమ్మం పట్టణంతో పాటు 2 రాష్ట్రాల నలుమూలల నుంచి ముస్లింలు కుటుంబ సమేతంగా ఖమ్మం చెరువు కట్టకు వచ్చి సాయంత్రం వరకు సరదాగా గడుపుతారు. నూతన వధూవరులు పెళ్లినాటి దండలు చెరువు నీళ్లలో వదిలి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే పెళ్లిగాని వారు చెరువు కట్టపై గరికను తొక్కుతారు. సందర్శకుల తాకిడితో శుక్రవారం ఖమ్మం చెరువు కట్టపై కోలాహలం నెలకొంది. వైసీపీ నేతలకు జైలు అలవాటైపోయిందని రాష్ట్ర ఆయిల్ సీల్స్ గ్రూపర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూటమి పాలనకు అద్భుతమైన మెజార్టీ ఇచ్చారని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని వైసీపీకి హితవు పలికారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైసీపీదేనని అన్నారు. ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హింసాత్మక వాతావరణం సృష్టించే ప్రయత్నం మంచిది కాదని, ఎక్కడైనా ప్రజల మనసులు తెలుసుకొని ప్రవర్తించాలని గండి బాబ్జీ వైసీపీ నేతలను హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఒక దళిత యువకుడిని చూసే ఉంటారు. ఎంత ఘోరంగా కొట్టారంటే ఆ వీడియోలో చూస్తే అన్నా 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 అని కాలు పట్టుకున్నా కూడా క్షమించకుండా విపరీతమైన ద్వారంలో అసలు మమ్మల్ని ఎవడు ఏం పీకుతారులే అనే పద్ధతిలో కొట్టడం మీరు చూసారు లేదే, కానీ మేము చూసాం. రాత్రి చూస్తే చాలా ఘోరం కొట్టేశారు. ఆ కుర్రోడ్ పరిస్థితి హాస్పిటల్లో పెట్టారు, మరి ఏమైందో తెలియదు. కానీ నిన్న ఎఫ్ఐఆర్ కట్టారని అంటున్నారు డెఫినెట్గా, ఎందుకంటే ఆ వీడియో అందరూ చూశారు కాబట్టి. ఇక వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ప్రభుత్వానికి చేతగానెట్టి అని మాట్లాడతారు ప్రజలు. నిజంగా ఆ వీడియో చూస్తే అంత ఘోరమైన మరి దౌర్జన్యం జరిగింది అక్కడ. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి కొడుకు మరి విపరీతమైన ఆగడాలు. ఎప్పటికీ కూడా ప్రభుత్వం మారినా అతని ఆగడాలు మారలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, నా ఎస్సీసీ నా బీసీసీ అని చెప్పి ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలోనూ మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళలో ఉన్న ఇతర పెద్దలు కానీ మరి ఇది గమనిస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ సమాజం అంటే దళితులు అంటే ఎందుకో మరి అంత చులకన, నోటితో ఒక మాట చెప్తారు, చేతితో దెబ్బ కొడతారు. ఇంత ఘోరమైన పరిస్థితిని మనం ఏ ఊర్లో కూడా చూడలేదు. పైపెచ్చు కరుణాకర్ రెడ్డి గారు మీరు చూసే ఉంటారు, ఎప్పుడైనా సూక్తులు చెప్తా ఉంటారు. నిజంగా అతనే ఒక బ్రాహ్మణ పండితుడిలాగా
అసలు తిరుపతిలో నేనే ముఖ్యమైన పండితుని అనే పద్ధతిలో మాట్లాడి మరి ఆయన కొడుకుల చేత ఇటువంటి దౌర్జన్యాలు జరపడం అనేది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటే మీ అంచనా తప్పు అవుతాయి. మేము మీలాగా ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే ఆడు ఏది పడితే అది చేస్తామనుకుంటే కాదు. సమయం వస్తుంది, తప్పు జరిగితే డెఫినెట్గా ఆ తప్పుని సరిదిద్ది తప్పు ఎవడైతే చేస్తాడో వాడిని తప్పనిసరిగా శిక్షించే ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం ఇందులో ఎటువంటి మొహమాటం లేదు కాబట్టి మీరు మరొకసారి మీ పార్టీ పెద్దలు కానీ మీరు కానీ ఇటువంటి చర్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ప్రజలు అంటే మీకు ఎలాగూ భయం లేదు, కనీసం రేపు ఈ మీడియా ఉంది, ఇతర సంస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాటికైనా భయపడకపోతే మరి ఈ సమాజాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్తారో రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారో మీరు ఆలోచించుకోండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇందులో చిన్న విషయం, చిన్న బాకీ ఉందని చెప్పి తీసుకొచ్చి బాకీ కడతావా కట్టవని అడగకుండా ఈ చిన్న బాకీ కోసం విపరీతమైన దూరంలో దౌర్జన్యం చేసి కొట్టి హింసించి బహుశా అతను చాలా విపరీతమైన గాయాలతో బయటకు కనపడకపోయినా లేవలేని పరిస్థితిలో ఉండే ఉంటాడు. సో అటువంటి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలో ఈరన్న ఆలయం ఈవో బదిలీ అయ్యారు. ఇక ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి శ్రావణ మాసోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే సోమవారం ఒక్కరోజు 4 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఇక అధికారులంతా ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇంతలోనే ఆలయ ఈవో మేడపల్లి విజయరాజును బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయరాజును అనంతపురం జిల్లా నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న కె వాణిని ఉరుకుందకు నియమించారు. ఆమె గతంలో ఇక్కడ పనిచేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ బదిలీ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈవోను బదిలీ చేయడంతో భక్తులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన చేశారు. లక్ష్మీనరసింహస్వామి పేరు బుక్ ఉంది సార్, మీకు చూపుతాను ఒకసారి. మొత్తం చరిత్ర చూడండి. ఎప్పుడు సగం అభివృద్ధి చేసేటప్పుడు ఉరుకుంద ఈరన్న స్వామిని గొంతు కోసినట్లు కదా మీరు. అది కరెక్ట్ కాదు. టీ70 కానీ రాఘవేంద్ర రెడ్డి కానీ తర్వాత ఎవరు కండక్టర్ తరైన రాజుగారు కానీ రాజుగారు గత కాలంలోన వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, ఇంకో గవర్నమెంట్ కావచ్చు, నువ్వేం మాట్లాడుకున్నావో పెద్ద స్థానం నాయకుల దగ్గర. కానీ ఇప్పుడైతే నీ చెప్పినందుకు టెండర్ కాదు. నీవు ఎక్కడికి దాకా వస్తావు, నువ్వు యాడ్ చేస్తావు టెండర్. మేము కూడా లోకల్ ఊరోళ్ళు, నువ్వు 2 కోట్లు అంటే నా 3 కోట్లు అంటాం, 3 కోట్లు అంటే మేము 4 కోట్లు అంటాం. తెలియట్లేదు. ఆయన డెవలప్మెంట్ విషయం అయితే చాలా మంచిగానే చేసి ఉన్నారు. ఈ డెవలప్మెంట్ విషయము రాజకీయ నాయకులకి ప్రోత్సహించలేదనే విషయము ఉద్దేశంతో సార్ని తొలగించారు. ఇది చాలా బాధకరం. గత ఎప్పుడు లేకుండా గత 8 నెలల్లోనే మన మేడేపల్లి విజయ సార్ వారు ఈవో సార్ వారు చాలా డెవలప్ చేసినారు. చాలా అంటే చాలా సంతోషపడ్డాం మేము. 3 గ్రామాల వాళ్ళు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఇలాంటి ఈవో ఎప్పుడు నాకు 32 అందరి ఆశీస్సులతో మంగళగిరిని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోదరి లేని తనకు మంగళగిరి మహిళలే అక్క చెల్లెళ్ళు అని అన్నారు. ఇక ఉండవల్లి నివాసుల్లో మంత్రికి మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాఖీ కట్టి తనకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చాయని అన్నారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మంగళగిరిలో త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో 200 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, గ్యాస్ పైప్లైన్ల ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రి, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పార్కు వంటివి పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నాం. మహాప్రస్థానం పేరుతో శ్మశాన వాటికల నిర్మాణం, పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ ప్రతిక్షణం ప్రజల